రాజేశ్వరి అయితే అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే నా భర్తను బయటికి తీసుకొని రా అని చెప్పేసి అక్షయ్‌నైతే అడుగుతుంది. నన్ను నువ్వు తల్లిలా పెంచావు కాబట్టి నువ్వు అడిగినందుకు నేనేమైనా చేస్తాను. ఇంక నా ప్రాణాలైనా ఇవ్వమంటే ఇస్తాను. కానీ నీ భర్తను మాత్రం నేను విడిపించలేను అత్తయ్య అని చెప్పేసి అక్షయ్ అయితే చేతులెత్తేస్తాడు. అవని అక్షయ్ నువ్వు చెప్తేనే వింటాడు. నువ్వన్నా చెప్పమ్మా అని చెప్పేసి చేతులు పట్టుకొని ఏడుస్తుంది. ఇక అవని అయితే ఆ చేతులు వదిలేయడం జరుగుతుంది. నా భర్త చెప్పింది కూడా అన్నీ నిజమే కదా పిన్ని అని చెప్పేసి అంటుంది. ఆ మాటతోటైతే పల్లవి మరియు రాజేశ్వరి అయితే అందరూ షాక్ అవుతారు. అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ అయిపోతారు. ఇక మేము ఏమైనా చేస్తాము కానీ నీ భర్తను మాత్రం బయటికి తీసుకురాలేము అని చెప్పేసి అక్షయ్ అవని అంటారు. ఆ మాటతోటి ఇక రాజేశ్వరికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. మీరు నా భర్తను బయటికి తీసుకురమ్మంటే తీసుకురావడం లేదు. నా ఉసురు తాకి మీరు సర్వనాశనం అయిపోతారు. ఇప్పటికైనా సరే మీరు ఎప్పటికీ బాగుపడరు అని చెప్పేసి ఆ ఇంటి ఆడవిల్లగా తను శాపం పెడుతుంది. ఇక అవని వాళ్ళ మామయ్య అయితే షాక్ అయిపోతాడు. తను నా చెల్లె ఇలా ఆడవిల్ల శాపం పెడితే మంచిది కాదు ఇంటికి అని చెప్పేసి శాపంతో అలాగే అంత రాజేశ్వరి అలా మాట్లాడుతుంటే వాళ్ళందరూ సైలెంట్గా షాకింగ్లోనే ఉంటారు. ఇక రాజేశ్వరి అయితే అలా శాపాలు పెట్టి అక్కడ నుండి బయలుదేరుతుంది. నా భర్త మంచోడు కాదు, చెడ్డోడే, నేనే మీతో చెప్పాను. కానీ నేను తనని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలని క్షమాభిక్ష పెట్టమని అడిగితే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి తిట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా మరి ఇదండి ఈరోజు ప్రోమో అయితే. మరి ఇంటింటి రామాయణం సీరియల్లోని రేపు వచ్చే ప్రోమోని చూడాలంటే ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.